హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. ఈ వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి పుష్ప 2 గురించి. పుష్ప 2 గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఈ మూవీపై మామూలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఈ మూవీ మీద వీడియో చేస్తే వీడియో వ్యూస్ అనేవి జయ్యని నెక్స్తాయి. సో మన ఛానల్ కూడా సబ్స్క్రైబర్స్ వస్తారు. విన్నారు కదా, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకూడదు. వీడియో స్టార్ట్ చేస్తే ఈ మూవీ మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో మాట్లాడుకోబోతున్నాం. ఈ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందో లేదో కూడా మాట్లాడుకోబోతున్నాం. సెకండ్ సింగిల్ ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో స్టార్ట్ చేసుకునే ముందు కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడే చేసేయండి, గంటను కూడా కొట్టండి. అప్పుడెప్పుడో 2 సంవత్సరాల క్రితం డిసెంబర్ 17వ తారీఖున పుష్ప రిలీజ్ అయింది. పుష్ప రిలీజ్ అయ్యి తెలుగులో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ బాలీవుడ్లో అయితే మూవీ బ్లాక్ బస్టర్ అయింది. దీంట్లో సాంగ్స్ ఎలా ఉంటాయో మనకు ఆల్రెడీ విన్నాం, చూసాం. మరి ఈ సినిమా మీద బాలీవుడ్లో అయితే మామూలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. దాదాపు 2.5 ఏళ్ళు అయిపోయింది, ఒక్క అప్డేట్ కూడా లేదు. రీసెంట్గానే టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఆ టీజర్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. బన్నీ అన్న స్వాగ్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉంది. మరి ఆ తర్వాత సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఆ సాంగ్ అయితే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ దాంట్లో వేసే బన్నీ అన్న స్టెప్స్ అయితే వేరే లెవెల్ ఉంది. ఆ హుక్ స్టెప్ అయితే ఇంకా బాగుంటుంది. త్వరలో సెకండ్ సింగిల్ కూడా రాబోతుంది, జూన్లో అంట. ఎలక్షన్స్ అయిపోయాకైతే సెకండ్ సింగిల్ రాబోతుంది. అప్పటిదాకా 100 కోట్లే టార్గెట్గా పెట్టుకుని దిగిన మన హీరోలు బాహుబలి రిలీజ్ అయిన తర్వాత 1000 కోట్ల టార్గెట్తో దిగుతున్నారు. ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత 1500 కోట్లు 2000 కోట్లు టార్గెట్ పెట్టుకొని దిగుతారని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. మరి కొంతమంది ఈ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేయదు, 800 నుండి 700 కోట్ల వరకే కలెక్ట్ చేస్తుంది అంటున్నారు. మరి అది నిజమా అబద్ధమా అంటే ఈ మూవీ అయితే 1000 కోట్లు కంపల్సరీ కలెక్ట్ చేస్తుంది. ఈ మూవీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే మామూలుగా లేవు. బాలీవుడ్లో ఏకంగా 200 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది. సో బిజినెస్ జరుపుకున్న 500 కోట్ల వరకు బాలీవుడ్లోనే కలెక్ట్ చేస్తుంది బిజినెస్ బట్టి చూస్తే. సో 500 కోట్లు అక్కడే సగం వస్తే మన టాలీవుడ్లో మిగతా అన్ని లాంగ్వేజ్ల్లో కలుపుకొని ఇంకో 600 కోట్ల నుంచి 500 కోట్ల వరకు కలెక్ట్ చేస్తే 1000 కోట్లు అనేది చాలా సింపుల్. సో 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా అన్న డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. క్లియర్ అవ్వకపోతే రివెంజ్ చేసి మళ్ళీ వినండి, తప్పేం లేదు, వినండి. పుష్ప పార్ట్ 1 అయితే 350+ క్రోడ్స్ అయితే కలెక్ట్ చేసింది. మరి ఈ సినిమా 1000 కోట్లు కూడా కలెక్ట్ చేసి దాదాపు 700 కోట్లు డిఫరెన్స్తో బ్లాక్ బస్టర్ అవుతుంది. మరి బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తుందా లేదా అంటే బాహుబలి రికార్డ్ బ్రేక్ చేయాలంటే ఎన్నో బాగా కుదిరితే, సాంగ్స్ అన్నీ బాగా కుదిరితే ఆ మూవీ బ్రేక్ అవుద్ది. రికార్డ్ ఎప్పుడో కానీ బ్రేక్ అవ్వాలి, కానీ ఇప్పుడైతే బ్రేక్ అవ్వదని నేనైతే అనుకుంటున్నాను. పుష్ప కలెక్ట్ చేస్తే 1200 కోట్ల వరకు ఎండ్ అయిపోద్దని అనుకుంటున్నాను. మరి మన పుష్పరాజ్ స్వాగ్ తెలుసు కదా, తగ్గేదేలే అనే ఒక్క డైలాగ్తో మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయ్యని పెంచుకున్నాడు. పెద్ద పెద్ద స్టార్ల నుంచి క్రికెటర్ల వరకు తగ్గేది లేదా అనే ఒక్క డైలాగు వాడి దీని మీద ఈ మూవీకి క్రేజ్ తెచ్చిపెట్టారు. అదేంటో తెలియదు కానీ బన్నీ అన్న ఏ సినిమా తీసినా లక్ అనుకోవాలో లేకపోతే ఇంకేమైనా అనుకోవాలో తెలియదు కానీ ఫస్ట్ బన్నీ అన్న మూవీకి మిక్స్డ్ టాక్ వస్తుంది. ఆ తర్వాత మూవీ కాస్త బ్లాక్ బస్టర్గా మారుతుంది. సాంగ్స్ కూడా అంతే, ఫస్ట్ మిక్స్డ్ టాక్ వస్తుంది, తర్వాత చార్ట్ బస్టర్ అవుతుంది. మీరు చాలా గమనించుంటారు. అలా వైకుంఠపురం సాంగ్స్ కూడా ఫస్ట్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది, తర్వాత ఆ సాంగ్స్ చార్ట్ బస్టర్ అయింది. పుష్ప సాంగ్స్ కూడా అలాగే జరిగినాయి. మరి ఇప్పుడు వచ్చే రాబోయే ఫ్యూచర్లో వచ్చే సాంగ్స్ కూడా మన పుష్పలో అలాగే ఉంటాయి, తర్వాత చార్ట్ బస్టర్ అవుతుంది. మూవీ అయితే బ్లాక్ బస్టర్ అనేది కన్ఫర్మ్. మరి చాలా క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసేయండి. మరి మేమైతే ఒక టార్గెట్ పెట్టుకున్నాం, 3 monthsలో 1000 సబ్స్క్రైబర్స్ అనేది క్లియర్ చేయాలని. సో వీడియో అయిపోయిన వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేస్తారనుకో, అది 2 నెలల్లోనే అయిపోద్ది. అయిపోయిందనుకో అప్పుడు 2000 టార్గెట్ పెట్టేసుకోవచ్చు. ఏమంటారు, సబ్స్క్రైబ్ చేస్తారుగా, చేసేయండి. సో అది గైస్ వీడియో. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.